కాంగ్రెస్ ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులు టార్గెట్ అవుతున్నారా? ప్రభుత్వం తీసుకునే కీలక నిర్ణయాల్లో ప్రతిపక్షాల విమర్శలు ఐఏఎస్లపైనే ఉంటున్నాయా? గతంలో అభినందనలు అందుకున్న అధికారులే ఇప్పుడు విమర్శలను ఎదుర్కొంటున్నారా? విపక్షాల విమర్శలపై బ్యూరోక్రాట్స్ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఒలుక్కేద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఐఏఎస్ అధికారుల చుట్టూనే రాజకీయం నడుస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో ప్రభుత్వ నిర్ణయాలు ప్రతిపక్షాలకు లీక్ చేస్తున్నారు అంటూ ఐఏఎస్ అధికారులు విమర్శలు ఎదుర్కొన్నారు. ప్రభుత్వ పెద్దలే ఈ విమర్శలు చేయడంతో బ్యూరోక్రాట్స్లో తీవ్ర చర్చ జరిగింది. దాదాపు ఏడాది కాలం కీలకమైన అధికారుల మార్పులు చేర్పులు జరిగినా విమర్శలు ఆగలేదు. ఇప్పటికీ అప్పుడప్పుడు సెక్రటేరియట్లో ఈ చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఐఏఎస్ అధికారులపై ప్రతిపక్షాలు కూడా విరుచుకుపడుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఐఏఎస్ అధికారులపై చేసిన కామెంట్స్ పై సెక్రటేరియట్ వర్గాలలో చర్చకు దారితీసింది. మొన్నటి వరకు వాళ్లు చేశారు, ఇప్పుడు వీళ్లు చేస్తున్నారు అంటూ ఐఏఎస్ అధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రభుత్వంలోని వారు, అటు విపక్షాలు చేస్తున్న ఆరోపణలతో ఐఏఎస్ అధికారులు సతమతమవుతున్నారు. ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ఏది చెప్తే అది, చట్ట ప్రకారం ప్రజలకు అందించడమే మా ఎజెండా, అంతేకాని సొంత ఎజెండాలేవి ఐఏఎస్ అధికారులకు ఉండవని వాపోతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న నేతలు గతంలో విపక్షంలో ఉన్నప్పుడు పేర్లు పెట్టి మరీ విమర్శలు చేశారు. ప్రభుత్వంలోకి వచ్చాక వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని పలువురు ఐఏఎస్ అధికారులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ సైతం అదే తరహా విమర్శలు మొదలు పెట్టారని అంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారులకు మంచి ప్రాధాన్యత ఇచ్చారు అని గతంలో పొగిడిన అధికారులనే ఇప్పుడు విమర్శించడం సరైన పద్ధతి కాదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజకీయ నేతలు తమ మనుగడ కోసం ఐఏఎస్లను టార్గెట్ చేస్తే వాళ్లకే నష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులను టార్గెట్ చేసే కంటే విధానపరమైన విమర్శలు చేస్తే బాగుంటుందని అంటున్నారు.